అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళీ మీ దీవనార్థులు. అబ్బబ్బా ఆర్సీబీ అభిమానులది ఏం సంబరాలు. ఒకడు అంగిప్పి దుంకవట్టే, ఇంకొకడు కారెక్కి ఎగరవట్టే, ఒకడైతే డైరెక్టు బస్సు అద్దాలు వలగొట్టి దుంకవట్టే. మరి అలా గిట్లా ఉల్టా సీదా చాలా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ఇక మరి ఏడికెళ్ళి షురు చేద్దాం, గాడికెళ్ళి షురు చేద్దాం. కానీ ముందుగా హెడ్లైన్స్ ఇక చూడుండ్రి. చెట్టు మీదకెళ్ళి పైసలు ఎగిరేసిన కోతి, మంచిగా ఉన్నది మళ్ళా గీ కోతికి నీతి. సెల్ఫీ తీసుకుంటా పడ్డరు కింద, గీ ముచ్చట ఎరికైనాక అంటున్నారు సెల్ఫీల పిచ్చి గింత ఉందా. పవన్ కళ్యాణ్ మీద పొగలు కక్కిన మంత్రి పొన్నం, ఇక గీ లొల్లి చూసినాక గిదెక్కడి లొల్లి అంటున్న జనం. చూడాలే ఈటల సారు ఫ్లెక్సీలు, మరి ఎవరేసిర్రో పడరాని లీడర్లు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పక్షుల తీరే చికెన్ షాపులో ఉండే బాయిలర్ కోళ్ళు గుట్ట స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. అల్లా అగో చికెన్ షాపులో ఉండే కోళ్ళు ఎప్పుడు మా తలకాయలు పిసికేస్తారా అని భయంతో ఉండాలి. కానీ గంత సంతోషంగా ఎట్లున్నాయి అంటారా? అయితే గదే ముచ్చట అరుచుకుందాం పాండి. చూసిరు కదా ఏడజూడు చికెన్ దుకాణాలు మొత్తం బంద్ పెట్టిండ్రు. మరి ఇవాళ పండుగ లేకపోయే, పబ్బం లేకపోయే, అసలే గాంధీ జయంతి లేకపోయే. మరి గింతకి చికెన్ షాపులు ఎందుకు బంద్ పెట్టిరటరా? పౌల్ట్రీ కంపెనీ వాళ్ళు మార్జిన్ తక్కువ చేస్తలేరు, మాకేమో ఎక్కువ లాభాలు వస్తలేవు. మరి గిట్లయితే దంద ఎట్లా చేస్తాము, 4 రూపాయలు ఎట్లా మెలుగుతాయి అని చెప్పి మొత్తం మీద అయితే చికెన్ దుకాణాలు నడిపేటోళ్ళు ఇవాళ బందుకు పిలుపునిచ్చిర్రు. ఇక పిలుపునందుకున్న వాళ్ళు చాలా మంది గిట్లా దుకాణాలు బంద్ పెట్టి బందుకు జై కొట్టిండ్రు. ఇక బందుకు జై కొట్టేటోళ్ళు కొట్టిరు, కానీ కొందరైతే షాపులు ఓపెన్ చేసిర్రు మళ్ళా. ఇక మరి షాప్ ఓపెన్ చేయకపోతే నష్టమే కదా. గట్లని కొందరు చేస్తే ఇగో గిట్ల లొల్లయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రూప్లలో మెసేజ్ వస్తుంది. గ్రూప్ లో లేకుండా న్యూస్ పేపర్లలో కూడా వస్తుంది. రోజు టీవీలో వస్తుంది. నన్ను తీసేయండి, నేను గ్రూప్ లో ఉన్నాను. చూసిరు కదా మేము దుఃఖం తెరిస్తే మీకేమయ్యింది అని చెప్పి గీళ్ళు, అరే మేము లడాయి చేస్తున్నదే మన కోసం అని చెప్పి గాళ్ళు. మొత్తం మీద అయితే గట్టిగానే అయ్యింది లడాయి. ఈ ఆఖరికి దుక్కునం మూసిండ్రు. ఇక కొంతమంది ఏమంటున్నారంటే, అరే నిన్న మొన్నటి దాకా పెట్రోల్ డీజిల్తోని గట్ల దెబ్బ పడితే కట్టెల పొయ్యి మీద ఇప్పుడు దుకాణాలు నడిపిస్తున్నాము, మళ్ళా చికెన్ దుకాణాలు బంద్ చేస్తే మనం ఉద్యమం చేస్తే మనకే కదా లాసు అని చెప్పి కొంతమంది గట్ల కూడా మాట్లాడుతున్నారు. మళ్ళా పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం పెరిషబుల్ గుడ్స్ లాగా వస్తుంది. ఒకసారి చికెన్ 32 days 34 days దాటంగానే దానికి ఆపేదానికి కష్టం ఉంది. ఆ రేట్ పెంచేది దీని మీద ఏం నిర్ణయం ఉండదు. 100% ప్రొడక్షన్ మీద ఉంటుంది. ప్రొడక్షన్ ఎక్కువైతే రేట్లు తక్కువైపోతుంది, ప్రొడక్షన్ తగ్గితే రేట్లు ఎక్కువైపోతుంది. అదే లాజిక్ ఉంది దీని. ఇంకా వేరే ఏ లాజిక్ లా రేట్లు పెంచేది అవకాశమే లేదు. ప్రస్తుతానికి ప్రాబ్లం ఒకటి ట్రేడర్స్ కి ఉంది. ఆ ట్రేడర్స్ కి ఏం ప్రాబ్లం ఉంది, ఒకసారి ఇంటిగ్రేటర్ వాళ్ళు కూకొని రెక్టిఫై చేసుకుంటే అయిపోతుంది. ఇబ్బంది ఎట్లా అంటే సార్, ప్రస్తుతానికి అన్ని అవుట్స్కర్ట్స్ మీద ట్రేడర్స్ బండి ఆపి మాకి ఇబ్బంది చేస్తున్నారు స్టాక్ రాకుండా. ఆ స్టాక్ రాకపోతే 100% గా చాలా ఇండస్ట్రీ బిజినెస్ లో అందరికి ఎఫెక్ట్ అవుతుంది, జనరల్ పబ్లిక్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆ బండి అసలు ఆపొద్దండి. మీరు కూకొని ఏ రకంగా మీరు మాట్లాడుకోవాలి, అప్రోచ్ కావాలి ఇంటిగ్రేటర్స్ కి, దాని సమాధానం తీసుకోవాలి. కానీ బండిలు ఆపితే ఫార్మర్స్ కి నష్టం, ట్రేడర్స్ కి నష్టం, అందరికి నష్టమే ఉందండి, లాభం ఎవరికి లేవు.
విన్నారు కదా అన్నది కూడా నిజమే. మళ్ళా పౌల్ట్రీ పెద్ద మనుషులతో మాట్లాడితే ఇక గీల మార్జిన్ గీలకుంటుంది, గీల లాభాలు గీలకుంటుంది. ఇక గిట్లా దుకాణాలు బంద్ చేయకుండా గా పని ముంగలేసుకుంటే మంచిది. మా తెలంగాణలో ఉన్న భూములన్నీ కొంటారు, మా తెలంగాణలో మా పట్టణంలో ఉంటారు. మళ్ళా మీదికెళ్ళి మా కళ్ళు తలిగితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి. ఇక ఆంధ్ర తెలంగాణ ఇడిపోయినప్పుడు 6 దినాలు బువ్వ తినలే. గిట్లా ఉల్టా మాటలు మాట్లాడతారు. అంటే మా తెలంగాణలో ఉన్న పబ్లిక్ మీ సినిమాలు చూసింది పోతుందా, మీకు సీటీలు కొట్టింది పోతుందా? గిట్లా నేనంటలే, తెలంగాణలో ఉన్న పెద్ద లీడర్లే అంటున్నారు. ఎక్కడిది నిన్న మొన్నటి దాకా ఒక లొల్లి నడిస్తే ఇప్పుడు ఇంకో లొల్లి షురువు అయ్యింది. మళ్ళా జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ నవనిర్మాణం అని చెప్పి మొత్తం మీదైతే ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ సారు తెలంగాణలో జనసేన పార్టీని ఒక ఎత్తుకు తీసుకుపోవాలి అని చెప్పి మొత్తం మీదైతే మీటింగ్ పెట్టబోతున్నాడు. ఇక మీటింగు ఎట్లా పెడతావు, ఏం సంగతి? మా తెలంగాణను కించపరిచి అవమానించి మా దగ్గరనే మీటింగ్ పెడతావు అని చెప్పి మొత్తం మీదైతే బస్సుల మంత్రి బాగానే అరుచుకున్నాడు. గిట్లా అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను, 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపు పొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్నతల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. విన్నారు కదా, గిట్లా అరుచుకున్నాక ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్ సారు అంతా పువ్వు పట్టులు చెప్పినట్టే వింటున్నాడు. గందుకే నడమ ఆగం మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణకు వచ్చే ముంగల తెలంగాణ పబ్లిక్ క్షమాపణ కోరి రావాల్సిందే అని చెప్పి గిట్లా డిమాండ్ చేసిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. విన్నారు కదా, మరి చూడాలి. సార్ అయితే గిట్లా అన్నాడు, కానీ రేపు మీటింగ్ పెట్టినాక పవన్ కళ్యాణ్ సారు ఇంకేమంటాడు. ఇప్పుడు జమానా ఎట్లా తయారయ్యిందంటే, బీపీలు షుగర్లు ఎంత పెరిగినాయో టైంకు చెక్ చేసుకోరు. కానీ సెల్ఫీలు అయితే మాటికి ముందు మాటకు వెనక బాగానే గుంజుతున్నారు. మరి గా ఫోన్లో మూతి పెడితే నల్లగుణ ముఖము ఆయనతో తెల్లగవుతుందో ఏమో తెలియదు. కానీ బండి నడిపించుకుంటా ఫోన్ మాట్లాడితే మటుకు ఇగో గీల పని అయినట్టు మీ పని అయ్యుడు పక్కా. ముఖం బాగలేకపోతే అద్దాన్ని వలగొట్టినట్టు గిదెక్కడి కథరా నాయన. తువ్వపొట్టి పోయేటోళ్ళు సీదా చక్కగా పోవాలి కదా. ఎక్కిందే ముగ్గురు, ఇక ముగ్గురు పోయేటోళ్ళు ముచ్చటాడకుండా మూసుకుంటా పోవాలి. కానీ నన్ను చూడండి, నా అందం చూడండి అన్నట్టు జేబులోకి వెళ్ళి ఫోన్ తీసి సెల్ఫీలు దిగితే బండేమో లారీకి గుద్దే మీరేమో కింద పడి దెబ్బలు తాకించుకునిరి. బండి నడిపేటప్పుడు సెల్ఫీ కోసం పోతే పానమే పోయేటంత కథ అయ్యింది.
చూసిరు కదా గందికే అన్నారు మళ్ళా తువ్వపొంటి పోయేటప్పుడు కండ్లు నెత్తి మీద కాదు కండ్లు ముంగట చూసుకుంటా నడపాలి అని చెప్పి ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ముచ్చట మస్తు వైరల్ అవుతున్నది. ఇక గింతకి ఇది ఏడయ్యిందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులు అయ్యింది. ఇక దెబ్బలైతే గట్టిగానే తాకినాయి పూరలకు. నీతోనే రా ఇల్లంతా నాశనమైపోతున్నది, మనిషి చెట్టు లెక్క విరిగినావు, మళ్ళీ ఏమనంటే ఆడక్క తీరే అలుగుతావు, పక్కకు పోయి గులుగుతావు, ఇంకేం చేస్తావురా నువ్వు అని మన ఇంట్లో మన బాబు ఎట్లయితే బెదిరిస్తాడో ఇప్పుడు ఈటల సార్ను కూడా గట్లనే బెదిరిస్తున్నారు కొంతమంది. మరి ఎట్లా బెదిరిస్తున్నారంటే ఇగో గిట్లా ఫ్లెక్సీలు వేసి బెదిరిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా పువ్వు పార్టీ లీడర్లు రైతు గోస బీజేపీ భరోసా అని చెప్పి గట్టిగానే తిరిగిర్రు ఊరూరా. ఇక లీడర్లందరూ కలిసిర్రు గట్టిగానే కొట్లాడుతున్నారు అని అనుకునే టైంలో ఇగో చూడండి ఫ్లెక్సీలు ఎట్లా గెలిచినాయో. చూసిరు కదా ఈటలాన్ని ఏడుపే బీజేపీకి శాపము, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి ఇయ్యలేదని చెప్పి ఏడుపు, గిట్ల మొత్తం ఏడుస్తూనే ఉన్నావు. గందుకే ఎలా పువ్వు పార్టీ గిట్లున్నది అని చెప్పి ఎవరో గిట్ల పట్నంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు. ఇక ఇంకేమున్నది, గీ ఫ్లెక్సీలు చూసిన ఈటల సారు అభిమానులు గిట్ల గరమవుతున్నారు. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది ఔలగాను, ఇదే మా బీజేపీ పార్టీలో ఉన్న ఔలగాను చెప్తున్నా ఈ మాట. పాత కొత్త అనే మైండ్లోకి వెళ్ళి ఇంకా తీసేస్తలేరు. అరే నా కొడుకులారా, 3 ఎలక్షన్లు ఫేస్ చేసిన రాజేందర్ అన్న పార్టీలకు రావడం వల్ల పార్టీ గ్రాఫ్ తగ్గిందా, పార్టీ గ్రాఫ్ పెరిగిందా? మరి ఇది ఎవడు పెట్టింది ఫ్లెక్సీలు? మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నేను పెట్టినా అని చెప్పి ఆ ఫ్లెక్సీని మీ ఫోటో వేసుకోర్రా భయ్, మీ సంగతి ఏందో చెప్తాం. ఇన్నరు కదా ముక్కు ముఖం తెలియకుండా ఫ్లెక్సీలేసుడు కాదు, దమ్ముంటే మీ పేరు రాయండి, మీ ఫోటో వేయండి అని చెప్పి అనబట్టే. మరి ఈ అన్నది కూడా నిజమే, యుద్ధం చేసేది ఉంటే డైరెక్ట్ సీదా ముఖం ముంగల చేయాలి కానీ గిట్లా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుడు ఏందో ఏమో. ఇక మొత్తం మీద అయితే గీ ఫ్లెక్సీల ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి గీ ఫ్లెక్సీలు పడరాని పాటోళ్ళు వేసిర్రా లేకుంటే పొమ్మన లెక్క పొగ పెట్టేటందుకు ఆ పార్టీలో ఉండేటోళ్ళే వేసిర్రా అని చెప్పి జోర్ల ప్రచారం అవుతున్నది. మళ్ళా ఇక గీ ముచ్చట మీద తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద రామచంద్రరావు సార్ను అడిగితే గీ మాట అన్నాడు. ఈటల రాజేందర్ గారి మీద పోస్టర్లని కూడా గ్రూప్ తగాదాకు సంబంధం లేదు, అది మా పార్టీ చేసింది కాదు. ఇతర పార్టీ వాళ్ళు మన నరేంద్ర మోదీ గారి యొక్క సభ బ్రహ్మాండంగా విజయం జరిగిన తర్వాత, రైతు గోసా బీజేపీ భరోసా సఫలీకరమైన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తున్న నేపథ్యంలో బీజేపీలో అంతర్యుద్ధం పెట్టాలని, బీజేపీ నాయకుల మధ్య విభేదాలను తేవాలని చెప్పేసి, బీజేపీని పెరగకుండా చేయాలని చెప్పేసి కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు, ఈ వ్యక్తులు కొంతమంది ఈ పని చేశారు. మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి సంబంధం లేదు, ఇది మా పార్టీ కాదు, దీని మీద మేము చర్య తీసుకుంటాం. మీరు దీని మీద డీజీపీ గారికి 2 కమిషనర్లకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. సీసీ కెమెరాలు ఉంటే ఎవరు చేశారు ఏంటని త్వరలోనే బయటపడుతుంది, వాళ్ళ మీద తప్పకుండా సీరియస్ యాక్షన్ పోలీసులు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్నరు కదా ఎవరేసిర్రో మాకు కూడా తెలియదు, మేము కలిసి ఉంటే అసలు ఓర్వలేకపోతున్నారు అని అనబట్టే. ఇక మరి చూడాలి, మరి కొట్లాట ఫ్లెక్సీలతోనే ఆగుతుందా ఇంకా జర ముంగలిపోతుందా? చైనా, జపాను, ఇటలీ, అమెరికా ఈ దేశాలలో ఉన్న నోట్ల కట్టలు మన ముంగల బస్తాలు ఉన్నాయి అనుకోండి, ఏమనుకుంటాం, అరే ఇవేందో శితికాయిదాలు ఉన్నట్టున్నాయిరా నాయన అని చెప్పి కిల్లలే కమ్ముకుంటాం కదా. అరే గట్లనే ఒక కోతికి కూడా నోట్ల కట్టలు దొరికినాయి. మరి గది మన లెక్క కిల్లలు అమ్ముకోలేదు కదా, గందుకే గీ పని చేసింది. वकील साहब ये उठाओ, पहले ये उठाओ, ये पन्नी तरफ चले जाएंगे, అగ్గో చూసినారోళ్ళ చెట్టు మీదకెళ్ళి పైసలు రాలుతుంటే కిందున్నోళ్ళు ఒక్కొక్క లోటు మంచిగా ఏరుకొని దాచుకోవట్టే.
वकील साहब ये उठाओ पहले, ये उठाओ ये पल्ली तरफ चले जाएंगे చూసిరు కదా మరి చెట్లకు ఏమన్నా పైసలు కాస్తాయా? చెట్టు మీదకి వెళ్ళి పైసలు ఎట్లా పడుతున్నాయి అనుకోగలరు. ఉత్తరప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసము ఒక అన్న 2 లక్షల రూపాయలు బ్యాగ్లో పెట్టుకొని వచ్చిండట. ఇక ఇంకేమున్నది, గా బ్యాగు మొత్తం మీద అయితే కోతెత్తుకొని పోయి షెట్ ఎక్కింది. ఇక బ్యాగులున్న పైసలన్నీ గిట్లా పేపర్లు ఇసిరేసినట్టే ఇసిరేసింది. మరి గా కోతికి గవి పైసలు అని తెలియనట్టున్నది. తెలిసుంటే గీ కోతి లెక్క మంచిగా కటింగ్ షాప్కి వచ్చి కటింగ్ చేయించుకుంటుండే నున్నగా. మనకంటే పెద్ద మనుషులు మన ముంగలికెళ్ళి నడుచుకుంటూ వస్తే మనం ఏం చేస్తాం? పెద్ద మనిషి వస్తున్నాడు మర్యాద ఇవ్వాలని పక్క జరుగుతాం కదా. కానీ ఊకే మళ్ళా వచ్చిండు అనుకోండి, ఏం చేస్తాం? పక్కకు జరుగుడు కాదు కదా, అసలు పలకరించుడు కూడా పలకరియ్యం. అయితే గట్లనే ఓ పెద్ద మనిషి వస్తున్నాడని చెప్పి తొవ్వపొంటి బండ్లన్నీ ఆపిర్రు. అరే సరే పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని చెప్పి 10 నిమిషాలు ఒప్పుక పట్టిరు. ఇక 10 నిమిషాలే కదా ఒప్పుక పట్టింది, ఇక ఇగరాడు అగరాడు. ఇక ఇంకేమున్నది, గల ఆవేశం గిట్ల కట్టలు తెంచుకున్నది. మన భారతదేశంలో వివిఐపీలకు గదే రోడ్డు, పబ్లిక్ గదే రోడ్డు. ఇక పెద్ద మనుషులు వస్తున్నారంటే చాలు ఇక గిట్లా రోడ్లన్నీ బంద్ చేస్తారు. గలు పోయేదాకా అసలు ఇడవరు. అయితే ఇప్పుడు కర్ణాటకలో గడ గవర్నర్ సారు వస్తున్నాడు అని చెప్పి దగ్గర గంట సేపు బండ్లు ఆపిరట. ఇక ఇంకేమున్నది, ఈ అన్న ఇంటామెకు పానం బాగలేదు పోవాలని అడిగితే అసలు ఇన్లేరట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఇక గందికే గిట్లా రోడ్డు మీద కూర్చొని నిరసన చేసిండు. చూసిరు కదా ఎంత బతిమిలాడినా మొత్తం మీద అయితే అసలు పోలీసులు తగ్గుతూనే లేరు. ఇక ఆఖరికి వస్తే గవర్నరే పోయిండు. ఇక గవర్నర్ సార్ పోయినాకనే పబ్లిక్ ముందుకు కదిలిండ్రు. ఇక ఈ వీడియో ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక కన్నడ పబ్లిక్ అంతా కన్నెర్ర చేస్తున్నారు. అరే పబ్లిక్ కూడా వివిఐపీలే కదా, మరి గాళ్ళు ఒయ్య ముంగల ఆపాలి కానీ గంట సేపు ఆపుడేంది అని చెప్పి చాలా మంది మస్తు గరం అవుతున్నారు. మళ్ళా ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. వారెవ్వా, ఆర్సీబీ అభిమానులు ఉన్నంత ఖుషి ఇప్పుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. మనం బిర్యానీ తిన్నాక డబల్ కా మీఠా తింటే ఎంత ఖుషి అవుతామో, డబల్ కప్పులు వచ్చుడుతోనే గాలు కూడా గంతే ఖుషీలు ఉన్నారు. అయితే ఖుషీలు ఉన్నారు మంచిగానే ఉన్నది, కానీ గిట్లా పబ్లిక్ ఆస్తులను మసి చేసుడే అస్సలు బాగలేదు. రైట్, వరుసగా రెండోసారి ఆర్సీబీ కప్పు కొట్టుడుతోని ఆర్సీబీ ఫ్యాన్స్ మస్తు సంబరపడుతున్నారు. మళ్ళా నిన్న చీకట్లయితే అసలు అభిమానులు ఆగనే లేరు. రోడ్ల మీద కొచ్చుడు, పటాకులు వేల్చుడు, డాన్సులు చేసుడు. చూసిరు కదా గిట్లా చాలా మంది సంబరాలు నిదానంగా నిమ్మలంగా చేసుకున్నారు. కానీ కొందరైతే అస్సలు ఈనలే. మళ్ళా ఏం దొరికితే అది కింద ఎత్తేసుడు, ఇష్టం వచ్చినట్టు ఒర్లుడు.
చూసిరు కదా, ఎక్కడ దొరికితే అక్కడ ఆగమాగం చేయవచ్చే. ఇక కొన్ని జాగాలలో అయితే మన పట్నంలో పోలీసులకు అభిమానులకు నడుమ టక్కబర్ లొల్లయ్యింది. ఇక పోలీసులు కుటరా చెప్పుండ్రే గిట్లా ఒకటే కొట్టుడు. చూసిరు కదా, ట్రాఫిక్ పోలీసులకే సుక్కలు చూపిస్తున్నారు. ఇక మరి గాలెక్కన ఎగరబట్టే. ఇక గిల కథ గిట్లుంటే ఇంకా కొందరైతే పబ్లిక్ ఆస్తులను పడగొట్టి గిట్ల సంతోషపడుతున్నారు. చూసిరు కదా, రోడ్ల మీద ఏముంటే గవి కిందెత్తయ్యబట్టే. ఇక ఆఖరికి కర్నూలు అయితే డైరెక్ట్ బస్సు అద్దాలే వలగొట్టిర్రు. ఇక ఇవన్నీ చూసినాక గిదెక్కడి సంబురంరా నాయన, గెలిస్తే టపాకులు కాలవాలి, సీట్లు పంచుకోవాలి, కానీ గిదెక్కడి సంబురము, గిట్లా చేయొద్దు అని చెప్పి మొత్తం మీద సోషల్ మీడియాలో చాలా మంది గరం అవుతున్నారు. మళ్ళా ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఉప్పు మీద ట్యాక్సు, పప్పు మీద ట్యాక్సు, ఇల్లు మీద ట్యాక్సు, నీళ్ళ మీద ట్యాక్సు, ఇంకా కొన్ని దినాలు ఆగితే నిప్పుల మీద కూడా ట్యాక్సులు వేసేటట్టు ఉన్నారు. మరి మనం గిన్ని దినాలు రెక్కలు ముక్కలు చేసుకొని ట్యాక్సీలు కడితే కొందరు మహానుభావులు అసలు ట్యాక్సీలే కడతలేరట. ఉన్నోనికి ఒక న్యాయము, లేనోనికి ఒక న్యాయము, గిదెక్కడి పద్ధతి? అందరికీ సమన్యాయం ఉండాలి. సర్కారు నౌకరీ చేసుకునేటోళ్ళు ట్యాక్సులు కడుతున్నప్పుడు, మస్తకారులు ట్యాక్సులు కడుతున్నప్పుడు, మరి పెద్ద పెద్ద స్కూళ్ళు, పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద కంపెనీలు నడిపించేటోళ్ళు ట్యాక్సీలు ఎందుకు కడతలేరు? గలకేమో పైకమేమో ఎక్కువ వస్తున్నది, ట్యాక్సులేమో తక్కువ కడుతున్నారు. గిట్లయితే సర్కారు ఎట్లా నడుస్తుంది అని చెప్పి మొత్తం మీద అయితే గట్టిగానే గరమైండు ఆఫీసర్లతోనే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి 50,000 రూపాయలు సంపాదించి ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 రూపాయలు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బిలో పవర్టీ లైను చేపలే ఆధారం చేసుకొని బతికి ఒక మత్స్యకారుడు 30 రూపాయలు కరెంటు కడుతున్నప్పుడు, ఒక దిగువ మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు కడుతున్నారు, ఈవెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు కడుతున్నారు. హౌ కమ్ దెర్ ఇస్ అ లీనియంట్ అప్రోచ్ టువర్డ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్? Is it some kind of tax incentive was given to them, or is it a political decision of all these years? I'm not blaming one or two, but I'm asking the entire system as an official. I'm seeking your understanding. ఇన్నరు కదా, సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా చిన్న చిన్నోళ్ళం కడుతున్నప్పుడు పెద్ద పెద్దోళ్ళు కూడా ట్యాక్సులు కట్టాలి కదా. మరి పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల చదువు కోసము లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. గవన్నీ పైసలు ఎటుపోతున్నాయి? గవన్నీ పైసలు వస్తే అభివృద్ధి ఎందుకు అయితే లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇక అటెనక పక్క ట్యాక్సులు వసూలు చేయాలని చెప్పి అధికారులకు చెప్పిండు. ఇల్లన్న గట్టి చూడు, పెండ్లన్న చేసి చూడు అంటారు పెద్దలు. ఇప్పుడు ఇల్లు కాదు కదా, ఇటుక కొనేటట్టు కూడా లేదు పరిస్థితి. ఎందుకంటే రేట్లు గంతగానం పెరిగిపోయినాయి. మరి గందుకే సర్కారు మంచి ఆలోచన చేసి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నది. మరి అలా గౌటి ఓపెనింగ్కు సీఎం రేవంత్ సారు పోయిండట. మరి ఆడబిడ్డలందరినీ అక్క చెల్లెళ్ళు అంటున్నాడు. మరి సీరే సారా తీసుకొని పోయిండా లేదా ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. లక్షలు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నా ఇంకా సీరియసారా ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ మొత్తం మీద అయితే సీఎం రేవంత్ సారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఉట్టిగానే వచ్చిండు. ఇక ఉట్టిగా వచ్చినాక గిట్లా ఇందిరమ్మ ఇండ్లు ఓపెనింగ్ చేయనికే తయారు ఉన్నాడు. ఇక మరి అంత పని చేసిందేమో మంత్రి పొంగిరెడ్డి సారాయే. ఇక నేను ఆయనతో కత్తెరతోని రిబ్బన్ కట్ చేస్తే ఫీల్ అవుతాడు అనుకున్నాడేమో. మొత్తం మీద అయితే గిట్లా మంత్రి పొంగిరెడ్డి సారుతోని రిబ్బన్ కట్ చేయించిండు. చూసిరు కదా, సారు గుట్ట ఒక చేతి వేసిండు. అట్టెనక ఇల్లు యజమాని అక్కతోని పలకరించి మొత్తం మీద అయితే గిట్లా కూర్చొని తిన్నారు. చూసిరు కదా, ఇంటక్కకు సారైతే తీసుకురాలేడు కానీ గారెలైతే బాగానే తింటున్నాడు సీఎం రేవంత్ సారు. చూసిరు కదా ఎట్లున్నాయి జిగేల్ రాజా వార్తలు. ఇక జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ యాలకు కలుసుకుందాం.